హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. సో గైస్, ఈ రోజు అయితే వీడియో ఏంటంటే మనతోని NS200 అయితే ఉంది. సో దీని ఓనర్ కూడా మనతోనే ఉన్నారు. సో దీని రివ్యూ చెప్పడానికి అయితే మనతో ఈరోజు అయితే ఓనర్ వచ్చేసాడు అనమాట, NS200 తీసుకొని. సో NS200 ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి దీని ఫాల్ట్స్ ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నీ ఈరోజు అయితే మేమైతే ఈ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలాగే ఏంటంటే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అప్పుడు మీకు వస్తాయి. అలాగే మన ఛానల్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఓకే, ఇంకెందుకు లేట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఎంత పడింది ఇది NS200 మీరు కొనేసరికి 1,78,000 ఉంది. 1,78,000 షోరూమ్ ప్రైస్. ఫైనల్ గా వచ్చేసరికి మనకు వచ్చేసరికి 2,10,000 పడింది నాకైతే ఆన్ రోడ్. దాంతో పాటు ఏమేమి తీసుకున్నానంటే అడిషనల్ గా శాడిల్ ప్యాడ్స్ తీసుకుని, చాలా మంది లాంగ్ ట్రిప్ లకి వెళ్తుంటారు కదా, డామినర్ శాడిల్ ప్యాడ్స్ తెలిసే ఉంటాయి మీకు. ఇది వరకు అటు శాడిల్ ప్యాడ్స్ అయితే తీసుకున్నాను. ఎలాగంటే ఇక్కడ క్యారీ చేయడానికి టాప్ బాక్స్ క్యారీ చేయడానికి ఇక్కడ శాడిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, క్యారీ చేయడం వల్ల అవి ఎక్స్ట్రా 7K పడింది. నార్మల్ గా వెహికల్ తీసుకున్న వాళ్ళకైతే ప్రెసెంట్ ఇదేంటి BS6 phase 2 కదా, phase 2 కి ఇప్పుడు తీసుకున్న ప్రెసెంట్ అయితే LED. అది ఇప్పుడు ఎంత ఉంది నాకు తెలిసినంత వరకు అప్రాక్సిమేట్లీ 2,40,000 ఉంది. ఇది అంతవరకు కాదు, దాని ఫస్ట్ కాపీ ఇది. అంటే ఓన్లీ హైలజన్ బల్బులు అవన్నీ ఉంటాయి. ఇది నేను కొంచెం లైట్ గా మోడిఫై చేయించుకున్నాను కాబట్టి సపోజ్ నాకైతే అలా మోడిఫై అంతా కలిపి 2,30,000 వరకు అయిపోయింది. ఓన్లీ బండి ఒకటే ఎంత అయింది? బండి ఒకటి 2,20,000 అయింది. 2,00,000 సారీ 2,000 2,02,000 అయింది. ఎక్స్ షోరూమ్ ఎంత దీన్ని? 1,78,000 30K డిఫరెన్స్ ఉంది. మరి మనకి ఇప్పుడు NS160కి దీనికి వచ్చి తేడా ఏంటి? NS160కి అడుగుతున్నారు కదా, ఇది వచ్చేసరికి రేడియేటర్ ఫ్యాన్. NS160కి రేడియేటర్ ఫ్యాన్ ఉండదు, రేడియేటర్ ఫ్యాన్ ఆయిల్ కూలెంట్ ఒకటే ఉంటది. వచ్చేసరికి లిక్విడ్ కూలెంట్ అనమాట. అంటే గ్రీన్ ఆయిల్ మనం వేసుకుంటే ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. అంటే దాని మీద బెటర్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మనం 1 day లో 1000 kilometers వెళ్ళినా ఈ రేడియేటర్ ఫ్యాన్ అనేది చాలా కూల్ చేసేస్తుంది. సో దాని నుండి ఆయిల్ కూలెంట్ కన్నా లిక్విడ్ కూలెంట్ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మన బడ్జెట్ 1,60,000 అది అనుకోండి. ఇప్పుడైతే ఓల్డ్ మోడల్ లేదు, కొత్త మోడల్ వచ్చింది కదా LED మోడల్, అది వచ్చేసరికి 1,80,000 అంత ఉంది, 160. సో అది ఆయిల్ కూలెంట్ దానికి అంత పెట్టి నేనైతే వేస్ట్ అని చెప్తాను. మరి మీకు మైలేజ్ ఎంత ఇస్తుంది ఇది? మైలేజ్ అంటారా, ఇప్పుడు 2 విధాలుగా ఇస్తుంది. అలాగంటే 60 to 100 మెయింటైన్ చేసినప్పుడు 35 to 30 వస్తుంది. సో అది కూడా 6th గేర్ లో ఉంటే. అదే నార్మల్ గా 10 నుండి 40 వరకు చేస్తే 40 మైలేజ్ వస్తుంది. కావాలంటే మీకు లైవ్ లో కూడా చూపిస్తాను, చూపించండి. సో గైస్ చూడండి, మనకి ఇప్పుడైతే మైలేజ్ అయితే ఎంత వస్తుందని చూపిస్తారు భయ్యా. ఇంకో 38 NS మాక్సిమం 38 రాదనుకుంటారు ఎవరైనా. సో గైస్ చూడండి, ట్రిప్ 0 చేసి మన వినోద్ భయ్య అయితే ఆల్రెడీ టెస్ట్ చేశాడు అనమాట ఎంత మైలేజ్ వస్తుందని. 38 మైలేజ్ ఇస్తుంది. ఎంత స్పీడ్ లో చేశారు భయ్య ఇది? నేను 38 మైలేజ్ వచ్చేసరికి 10 నుండి 60 బిలో మెయింటైన్ చేస్తాను, 38 మైలేజ్ ఇచ్చింది. అది 10 నుండి 60 బిలో స్పీడ్ మెయింటైన్ చేస్తే 38 మైలేజ్ ఇచ్చిందంట. సో నెక్స్ట్ దీనికి ఇంకేంటి, దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ అంటే టాప్ స్పీడ్ చేసినప్పుడు మాత్రం ఇనిషియల్ గా పికప్ అనేది ఉంటుంది. టాప్ స్పీడ్ మనం ట్రై చేసినప్పుడు ఒక 100 స్పీడ్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అన్నారు కదా, అది రియలే. కాకపోతే ఏంటంటే మన టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇది పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది కంపేర్ టు డ్యూక్ 200, డామినర్ 250. దానికన్నా ఇది కొంచెం పర్లేదు. అలానే దాంతో కంపేర్ చేయకండి. వచ్చేసరికి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ పర్లేదు ఒక విధంగా. అంటే సబ్స్టెన్షన్ ఎంత వెళ్తుంది టాప్ స్పీడ్? ఇది టాప్ స్పీడ్ నేను కొట్టింది అయితే 136, 140 అలా వెళ్ళాను. మరి మనకి ఎక్స్పెక్టేషన్ అయితే 150 దాటేస్తుంది. షోరూమ్ ఎంత ఎస్టిమేట్ చేసి ఇచ్చారు మనకి టాప్ స్పీడ్? టాప్ స్పీడ్ వాళ్ళు ఏం చెప్పలేదు. కాకపోతే టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు క్లచ్ స్పీడ్ పోతాయి అన్నారు. నేను నా ఛానల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లచ్ స్పీడ్ ఎందుకు పోతాయి రీజన్ కూడా నేను చెప్పాను. సో నా ఛానల్ కూడా కొంచెం చూడండి, చూసిన తర్వాత క్లచ్ స్పీడ్ NS తీసుకోవాలా వద్దనేది కూడా అందులో ఉంటుంది ఖచ్చితంగా. సో వినోద్ వ్లాగ్స్ అనా విన్నో మోటో వ్లాగ్స్లో వచ్చేసి మన NS200 క్లచ్ ప్లేట్లు ఎందుకు పోతాయి అని చెప్పి ఒక వీడియో అయితే చేశారంట. సో ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి ఆ ఛానల్ అయితే చూడండి, ఆ వీడియో అయితే చూసి మీకు ఆ డౌట్ అయితే క్లారిఫై చేసుకోండి. సో ఇంకేంటి బ్రో, నెక్స్ట్ వచ్చేసి
ఒకటి ఏబిఎస్ అనేసరికి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు నన్ను, ఏంటి స్కిడ్ అయి పడిపోతున్నారు చాలా వరకు అని అంటున్నారు, అది ఇంప్రూవ్ అయ్యిందా లేదని కూడా అడిగారు. సో అది కూడా ఇంప్రూవ్ అయ్యింది. ఎందుకంటే ఒకప్పుడు ఎలాగంటే ఫ్రంట్ బ్రేక్ కొట్టగానే ఏబిఎస్ రింగ్ ఉంది కదా, అది వచ్చేసరికి పట్టి ఆగేది. ఇప్పుడు ఇది అలా కాదు, మనం వేసిన వెంటనే కొంచెం పట్టి వెంటనే వదిలి కొంచెం ముందుకు వెళ్తుంది. ఏబిఎస్ బ్రేకింగ్ అలా చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మన అడ్వాంటేజెస్ ఏంటి అంటారు? అడ్వాంటేజ్ అంటారా, మనం 1 డే 1000 కిలోమీటర్స్ మాక్సిమం ఎవ్వరం వెళ్ళాం, కానీ వెళ్ళిన పర్ఫార్మెన్స్ అనేది బాగుంటది, చాలా బాగుంటది. మైలేజ్ అంటారు, లాంగ్ రైడ్స్ కి వెళ్ళినా మైలేజ్ కంపల్సరీ ఒక 40 గ్యారంటీ ఇస్తుంది, ఎందుకంటే మనం కంటిన్యూస్ స్పీడ్ లో ఉంటాం. అడ్వాంటేజెస్ లో వచ్చేసరికి. డిసడ్వాంటేజెస్ లో ఇది ఒకటి యాడ్ చేసుకోవచ్చు. మరి పిలియన్ కి చాలా అన్కంఫర్టబుల్ ఈ బైక్ వచ్చేసరికి. బ్యాక్ సైడ్ సీటర్ కి వెనకాల బ్యాక్ పెయిన్ అనేది చాలా హెవీగా వస్తుంది. మీకు రైడింగ్ కంఫర్ట్ అనేది ఎలాగుంది మరి? రైడర్ కి అయితే ఓకే, పర్లేదు. బ్యాక్ సైడ్ పిలియన్ కే ప్రాబ్లం. అంటే ఇప్పుడు రైడింగ్ చేసినప్పుడు ఆ ఇంజన్ హీట్ గానీ ఏమైనా డిస్కంఫర్ట్ అసలు మెయిన్ థింగ్ ఆలోచించకూడదు. సో ఎందుకంటే మన కూలెంట్ ఆయిల్ అదంతా ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి మనం పెద్ద బాధపడాల్సిన పని లేదు. కానీ ఈ సమ్మర్ సీజన్ లో అయితే ఓవర్ హీట్ అయితే అవుతుంది కన్ఫర్మ్ గా. కాకపోతే మీరు వెళ్ళిన 30-200 కిలోమీటర్స్ కి ఒక 15 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుంటే బెటర్ ఈ ఎండాకాలంలో. ఇప్పుడు మీరు ఇది ఎన్నో సర్వీసింగ్ చేశారు? సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ సెకండ్ సర్వీస్ అవ్వక ముందు మైలేజ్ ఎంత ఇచ్చేది? అప్పుడు 28 అలా వచ్చేది. సో చూసారు కదా గైస్, సెకండ్ సర్వీసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మైలేజ్ కొంచెం అయితే ఎక్కువ పెరిగింది. ముందైతే 20 to 28 అలాగ ఇచ్చేదంట. ఇప్పుడు కొంచెం సెకండ్ సర్వీస్ తర్వాత మైలేజ్ అయితే పెరిగింది NS200. సో పర్లేదు, 38 మైలేజ్ వస్తుంది 200 cc అయితే. నన్ను అడిగితే బెస్ట్ అనే చెప్తాను. సో ఈ ప్రైస్లో ఈ బండి మీకు ఓకే అనిపిస్తుందా, లేకపోతే ఈ రేంజ్ ఇంకేమైనా అంటే వర్తేగా? ఇప్పుడున్న N60 అయితే 200 అయితే ఎల్ఈడీస్ చేంజ్ చేసుకున్నారు. అది నాకైతే మనీకి దానికి రేంజ్ సెట్ అవ్వాలి. మోడల్ కూడా పెద్దగా బాగాలేదు కదా అది, కానీ ఇండికేటర్స్ అప్గ్రేడ్ చేశారు, ఓకే పర్లేదు. అది మనకి ఇప్పుడు మరి మీరు ఇప్పుడు మాడిఫై చేశారు కదా, ఇది ఎంత పడింది? డ్యూక్ 200 అనమాట ఒరిజినల్. ఎక్కడ డ్యూక్ షోరూమ్ లో తీసుకున్నాను నేను. సో అది గైస్, వినోద్ భాయ్ అయితే చిన్న మాడిఫికేషన్స్ అయితే చేశాడు. బండి అయితే చాలా లుక్ వచ్చింది ఆ మాడిఫికేషన్స్ తర్వాత. సో దానికి వచ్చేసి కొంచెం అయితే ఖర్చు అయిందని చెప్పాడు. సో నార్మల్గా అయితే బండి వచ్చేసి 2,02,000 అయితే పడిందంట ఆన్ రోడ్ ప్రైస్. బట్ మెయింటెనెన్స్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది, కానీ కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో అది గైస్, ఇవాళ వీడియో వచ్చేసి మన NS200 రివ్యూ వచ్చేసి వినోద్ భాయ్ అయితే చాలా బాగా చెప్పేశాడు. సో థ్యాంక్ యూ వినోద్ భయ్య. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి గైస్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంకేంటంటే ఇంకా మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే వస్తాయన్నమాట, రైడింగ్ వీడియోస్. సో అవి చూడాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వైజాగ్ రైడర్కి, అంటే నేను మీ వైజాగ్ ఉండే కదా, సో నన్ను సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బై బై.